నమస్కారం. మార్చ్ 13 ప్రపంచ కిడ్నీ దినోత్సవం అట. ఈ కిడ్నీ పేషెంట్లందరికీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ల గురించి, దాని గురించి అని ఈరోజు పేపర్‌లో రాశారు. అయితే కిడ్నీ జబ్బులకి కొబ్బరి నూనె ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ది కోకోనట్ ఆయిల్ మిరాకిల్ బుక్ బాగా ప్రచారం చేస్తున్నాను కదా! అయితే అద్భుతాలనేటివి పుస్తకాల్లోనే కాదు, మన నిజ జీవితంలో కూడా వింటుంటాము. అట్లాంటిదే ఇదనమాట. కిడ్నీకి సంబంధించింది. అయితే నా దగ్గరికి ఒకతను ఒక 1 మంత్ క్రితము ఒక కిడ్నీ పేషెంట్ వచ్చారు. 1 మంత్ పైనే అయింది. అయితే 2 కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం వల్ల డైలీ డయాలసిస్ ఉంది. ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసము రిజిస్టర్ చేసుకున్నారు. లైన్‌లో టైం పడుతుంది అనమాట. అయితే ఈలోపు డయాలసిస్‌కి వెళ్తున్నారు అని చెప్పడం జరిగింది. అయితే నేను మామూలుగా ఒక కోకోనట్ ఆయిల్ బాటిల్ ఇవ్వడం జరిగింది. నా దగ్గర ఉండేది ఇట్లాంటి కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ 100% ప్యూర్ ఆయిల్. ఇట్లాంటిది ఆయనకి ఇచ్చి, నేను ఎక్కువ టైం ఇవ్వలేదు. 10 మినిట్సే టైం ఇచ్చాను. టైం ఇచ్చిన తర్వాత ఈ కోకోనట్ ఆయిల్ బాటిల్ తీసుకెళ్ళి తాగండి అని చెప్పాను. తర్వాత రండి 15 డేస్ తర్వాత అని చెప్పాను. అయితే డైట్ చేంజెస్ ఏమైనా చేయాలా, అన్నం మానేయాలా, చపాతీలు ఇట్లంటే ఏమీ అక్కర్లేదు. మీరు ఫుడ్ ఏం మానక్కర్లేదు. అట్లాగే మందులు ఏం మానక్కర్లేదు. మీరు మీ లైఫ్ స్టైల్ కొనసాగిస్తూ మీరు డయాలసిస్ చేస్తూ ఉండండి. అట్లాగే మీరు ఏది తింటున్నారో అదే తినండి. ఏ మందులు వేసుకుంటున్నారో అవే వేసుకోండి అని చెప్పడం జరిగింది. అయితే 15 డేస్ తర్వాత రమ్మంటే అతను ఒకరోజు 1 వీక్ తర్వాతే వచ్చాడు. అంటే 1 వీక్ తర్వాత వచ్చి, నాకు చాలా తేడా వచ్చిందండి అంటే నేను కొంచెం కంగారు పడ్డాను. అయితే చాలా తేడా వచ్చిందండి. అయితే డయాలసిస్ డైలీ వెళ్ళట్లేదు, 2 డేస్కి ఒకసారి వెళ్తున్నాను. నాకు కోకోనట్ ఆయిల్ తీసుకుంటే 24 అవర్స్‌లో చాలా తేడా అనిపించింది. చాలా ఆరోగ్యంగా అనిపించింది. అందుకని 15 డేస్ కోసం ఇచ్చిన కోకోనట్ ఆయిల్ 1 వీక్‌లోనే తాగేశాను. దానివల్ల ఆరోగ్యం ఇతరత్రా కూడా కేవలం కిడ్నీ సమస్యే, డయాలసిస్ సమస్యే కాకుండా ఇతరత్రా కూడా చాలా మెరుగైంది. అందుకని మళ్ళీ ఆయిల్ కావాలి అని చెప్పి నా దగ్గర ఈసారి 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ పట్టుకెళ్ళాడనమాట. ఇది పట్టుకెళ్ళి ఒక 1 మంత్ కావస్తుంది. 1 మంత్ లోపే అనుకుంటున్నాను. అయితే 5 లీటర్స్ తీసుకెళ్ళిపోయి వాడుతున్నాడనమాట. మళ్ళీ నిన్న ఈవినింగ్ రావడం జరిగింది యాదృచ్ఛికంగా. డైరెక్ట్‌గా వచ్చేసారు ఆయన, ఫోన్ కూడా చేయకుండా. అయితే సరే, నేను కూడా కొంచెం ఈవినింగ్ ఫ్రీ ఉన్నాను కాబట్టి టైం తీసుకొని మాట్లాడితే, డయాలసిస్ 1 మంత్ క్రితము అంటే ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చినప్పుడు డయాలసిస్ డైలీ ఉంటే, ఆ తర్వాత 1 వీక్‌కి డయాలసిస్ 2 డేస్కి ఒకసారి అయింది. ఇప్పుడు డయాలసిస్ 1 మంత్ తర్వాత 3 డేస్ లేదా 4 డేస్కి ఆయన వీలుని బట్టి వెళ్తున్నాడు అనమాట. అంటే డయాలసిస్ గ్యాప్ అనేది పెరుగుతుంది. నేను ఆయనకి ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చినప్పుడు అదే చెప్పాను. మనకి డయాలసిస్‌లో ఏమేమి శుద్ధి ప్రక్రియ జరుగుతుందో కొబ్బరి నూనెతో కూడా శరీరం అట్లా శుద్ధి చేసుకుంటుందండి. దానివల్ల డయాలసిస్ అనేది గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. మెల్లగా కొన్నాళ్ళకి ఇంకా కొంచెం గ్యాప్ పెరుగుతుంటుంది. అట్లా లైఫ్‌ని లీడ్ చేయొచ్చు కంఫర్టబుల్‌గా అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇందులో ఆయనకి బెనిఫిట్స్ ఏం జరిగాయి అంటే, డైలీ డయాలసిస్‌కి వెళ్ళడానికి రోజు వెళ్ళాల్సి వచ్చేది హాస్పిటల్‌కి. అదొక టైం అనమాట. 2 రోజుకి డయాలసిస్‌కి రూ. 2000 ఖర్చు ఉంటుందట. అట్లా 30 రోజులు డయాలసిస్ వెళ్ళడానికి 60,000 ఖర్చు ఉండేది. ఇప్పుడు ఒక 1 మంత్ తర్వాత వచ్చేసరికి 3 డేస్ లేదా 4 డేస్కి డయాలసిస్‌కి వెళ్ళేసరికి ఆయనకి మ్యాక్సిమం 10 రోజులు మించి వెళ్ళాల్సిన అవసరం లేదు. 8-10 రోజులు వేసుకుంటే నెలకి 60,000 ఖర్చు కాస్త నెలకి 20,000 లోపుకే తగ్గిపోయిందనమాట. అంటే టైం కాకుండా ఖర్చు పరంగా చూసుకుంటే రూ. 60,000 ఖర్చుని ఒక రూ. 20,000కి తగ్గించుకోగలిగాడు. ఎందువల్ల అంటే కోకోనట్ ఆయిల్ తాగి ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం వల్ల అనమాట. అయితే అట్లాగే హాస్పిటల్‌కి వెళ్ళే టైం కూడా ప్రతిరోజు కంపల్సరీ ఎటువంటి పరిస్థితుల్లో ఎంత ఎమర్జెన్సీ పనిలో ఉన్నా, ఎటైనా ఊరు ఉన్నా కూడా వదులుకొని డయాలసిస్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేదనమాట. అయితే అతను ఇంకో విషయం కూడా ఏం చెప్పారంటే, కేరళ లాస్ట్ మంత్ ఈ 1 మంత్ గ్యాప్‌లో కేరళ టూర్ కూడా వెళ్ళొచ్చారు. కేరళ టూరు బాగా
చాలా హెవీగా అటు తిరగడం, ఇటు తిరగడం మంచిగా లైఫ్ అంతా ఆ టైం టూర్ ప్యాకేజ్‌ని బాగా ఎంజాయ్ చేశానని చెప్పారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఒకరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోయింది అని చెప్పారనమాట. మామూలుగా అయితే అంతకుముందు కంప్లీట్ డయాలిసిస్ మీదే ఉండి కోకోనట్ ఆయిల్ లేనప్పుడు బాగా అలసటగా ఉండేదనమాట. డైలీ డయాలిసిస్ ఉండేది. అయినప్పటికీ కూడా అలసట ఉండేది. ఇప్పుడు డయాలిసిస్ అనేది 3, 4 రోజులకి గ్యాప్ పెరిగినప్పటికీ కూడా అలసట అనేది లేకపోవడము, టూర్ వెళ్ళొచ్చినా కూడా ఒకరోజు రెస్ట్‌తోనే కోలుకోవడము. దీనివల్ల ఆఫీస్‌లో ఆయన స్పెండ్ చేసే టైము పెరగడం, టెన్షన్ తగ్గడం, డైలీ సాయంత్రము డయాలిసిస్‌కి వెళ్ళాల్సి వస్తుంది అనే టెన్షన్ లేకపోవడము. అట్లాగే ఏదైనా అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే ఏదైనా ఊరెళ్తే అక్కడ డయాలిసిస్ సెంటర్ ఉందా లేదా అనే ఈ టెన్షన్ లేదనమాట. ఒక 3 రోజులు, 4 రోజులు డయాలిసిస్ లేకుండా ఉండగలిగినప్పుడు అంత మేరకి చాలా రిలీఫ్ అనమాట. డైలీ వెళ్ళడానికి 4 రోజులకి, 3 రోజులకి వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది. అట్లాగే ఇంకొక 1 మంత్ తర్వాత మేబీ 1 మంత్‌కో, 1½ మంత్‌కో, 2 మంత్స్‌కో వీక్లీ ఒక డయాలిసిస్ సరిపోయిందనుకోండి. అప్పుడు వీక్లీ డయాలిసిస్ మీద చాలా రిలీఫ్ ఉంటుంది. డైలీ డయాలిసిస్ నుంచి వీక్లీ డయాలిసిస్ వేసుకుంటే ఖర్చు నామినల్ ఖర్చు అంటే నెలకి 7, 8, 10,000 లోపే డయాలిసిస్ ఖర్చు తగ్గిపోతుంది. ట్రాన్స్‌ప్లాంటేషన్ టైం అనేది పెరుగుతుందనమాట. అంటే ఆటోమేటిక్‌గా డయాలిసిసే అవసరం తగ్గిపోయినప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది కూడా తగ్గిపోతుంది కదా! కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఈరోజు పేపర్‌లో ఏమిచ్చాడంటే ఒకతను 3 సార్లు కిడ్నీ మార్చుకోవాల్సి వచ్చిందనమాట. అంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత అది లైఫ్ లాంగ్ ఆ కిడ్నీ పనిచేస్తుందన్న గ్యారంటీ లేదు. అది సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వకపోతే శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. ఇంకో కిడ్నీ పెట్టాల్సి వస్తుంది. సక్సెస్ అయినా కూడా ఒక 10 ఏళ్ల లోపు మళ్ళీ మార్చాల్సి వస్తుంది అన్నట్టుగా రాయడం జరిగింది. ఇట్లాంటివన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అయితే మరి ఇవన్నిటికన్నా కోకోనట్ ఆయిల్ చాలా సులభం కదా! ఎందుకంటే కోకోనట్ ఆయిల్ తీసుకుంటే కేవలము కిడ్నీస్ రిపేర్ అవ్వడమే కాదు, ఇంకా రకరకాల బోలెడన్ని లాభాలు. శరీరంలో ఎటువంటి వైరస్ రాదు, ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని అయినా కూడా శరీరం ఎదుర్కొంటుంది. అట్లాగే ఈవెన్ కోకోనట్ ఆయిల్ మిరాకిల్ బుక్‌లో చెప్పినట్టు హార్ట్ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. ఇతరత్ర మోకాలు నొప్పులు కానీ, ఇతరత్ర లంబర్ పెయిన్స్, రుమటాయిడ్ ఇట్లాంటివి ఇతరత్ర సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతున్నాయి. డయాబెటీస్ అంటే సరే అది 24 అవర్స్‌లోనే తేడా వచ్చేస్తుంది. ఈవెన్ షుగరు కాకుండా బీపీ కూడా తగ్గిపోతుంది. ఇట్లాంటి సమస్యలు అన్నీ తగ్గిపోతున్నాయి. అట్లాంటివి కాకుండా మేజర్‌గా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన డయాలిసిస్ ఉన్న స్టేజ్‌లో కూడా కొబ్బరి నూనె వితౌట్ డైట్ అనమాట. ఎటువంటి డైట్ లేకుండానే ఇంత మార్పు వచ్చిందంటే ఇది అద్భుతం కాకుండా మరేంటి. ఇట్లా భారతదేశంలో ఉన్న కిడ్నీ పేషెంట్స్ అందరూ కోకోనట్ ఆయిల్ వాడుకుంటే ఆయనకి కోకోనట్ ఆయిల్‌కి నెలకి అయిన ఖర్చు 3,000 రూపాయలు ఖర్చు అవుతే ఆయనకి సేవింగ్స్ 40,000 సేవింగ్స్ అయ్యాయి. మళ్ళీ టైంతో పోల్చుకుంటే అంటే ఆయన కోకోనట్ ఆయిల్ మీద పెట్టిన ఖర్చు పెట్రోల్ బిల్లు కంటే తక్కువ అనమాట. అంటే ఆయన హాస్పిటల్‌కి వెళ్ళడానికి ప్రతి నెల ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుందో అంతకన్నా తక్కువ ఖర్చులోనే కోకోనట్ ఆయిల్ తాగడం వల్ల ఆయనకి రిలీఫ్ వచ్చింది. అంటే అది కాకుండా డయాలిసిస్ ఛార్జెస్‌లో దాదాపు 40,000 రూపాయలు తేడా వచ్చిందనమాట. అట్లాగే ట్రాన్స్‌ప్లాంటేషన్‌ని పోస్ట్‌పోన్ అవుతుంది. అంటే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి చాలా లక్షలు, 25,00,000 కావచ్చు, 50,00,000 కావచ్చు, అట్లాంటిది పోస్ట్‌పోన్ అవుతుంది కాబట్టి ఇందులో ఇది ఒక అద్భుతం అని నాకు అనిపించింది. మీరు కూడా కోకోనట్ ఆయిల్ ట్రై చేయండి. మీ అనుభవాన్ని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.